అసలు ఈ ఏకాదశులేంటి? ఈ ద్వాదశులేంటి? దీనికి గుంపుగా వెళ్ళిపోవడం ఏంటి? ఆ రోజే చూడాలనా దైవ దర్శనం? ఇంట్లో నువ్వు పూజించుకోకూడదా? అక్కడికెళ్ళి ఆ గుంపుల్లో నిలబడి, ఆ క్యూలో నిలబడి చూడాలనా? ఏం పిచ్చిది అని ఆయన విమర్శిస్తున్నారు. హ్మ్. అది వాస్తవమే. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఇలాగ ఇంత గుంపులు ఉండేది గాదు. అవును సార్. మామూలుగా గూడా మనకేందంటే కొన్ని రకాల స్పెషల్ డేస్ ఉంటాయి. హ్మ్. హిందూ క్యాలెండర్‌లో అన్ని మతాల్లో ఉంటాయి. మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి ఇది అవును మాట్లాడుతున్నాం సార్. గానీ, హ్మ్. మిగతా మక్కాలో గూడా ఆ మధ్య విపరీతంగా చనిపోయారు. హ్మ్. అన్ని మతాలలోనూ ఈ మౌఢ్యమైన అంశాలు కొన్ని ఉంటాయి. హ్మ్. దీనికి భక్తికి సంబంధించినయి. అంటే భక్తుల్లో రకరకాలుగా ఉంటాయి. మామూలుగా అయితే భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు ఇలాంటివన్నీ చెప్తాం. రెండోది మనం అనేక సార్లు చెప్పుకుంటుంటాం ప్రహ్లాదుడి చరిత్ర. దేవుడు ఎక్కడంటే ఎక్కడ లేడు హ్మ్. హ్మ్. అనేది ఇందొందు ఇందు అదేదో ఉంది. కలడనందు ఆహా! సందేహం లేదు ఇందగలడని వలదు. అవును సార్. చదువుకున్నాం. అవును. కానీ మళ్ళీ మనం పలాని ప్లేస్‌కెళ్ళి చూడాలి, అక్కడే చూడాలి, ఈ టైంలో చూడాలి, మళ్ళీ దగ్గరగా చూడాలి, ఎక్కువ సేపు చూడాలి. అవును ఏంట్రా సార్. మీ గోల అనిపిస్తుంది మాలాంటోళ్ళకి. హ్మ్. సరే అది ఓకే. భక్తి అర్థం చేసుకోవచ్చు. కానీ దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి. ఎంత హింస మామూలుగా అయితే. సో, నిన్న విజువల్స్ చూస్తుంటే క ఎవరికైనా అవును సార్. నిజంగా. కన్నీళ్ళొచ్చే హ్మ్. విజువల్స్ వాళ్ళు సుబ్బారాయుడు భార్య ఆమె ఏడుస్తూ నన్ను గూడా తీసుకెళ్ళిపోండి, నన్ను గూడా చంపేయండి అని అవును ఏడుస్తుంది. సార్. ఇంకొకామె శాంతి భర్త మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి విజువల్స్ చూస్తే హ్మ్. చాలా బాధేస్తుంది. హ్మ్. వాళ్ళ కూర్చోండే విజువల్స్ నాకెప్పుడు పోయినా ఇదే ఎందుకు ఇంత దీనంగా వీళ్ళు పాపం ఇంత కష్టాలు పడి చాలా ముసలి వాళ్ళు, కష్టాలు ఏజ్ సరిగ్గా లేనోళ్ళు వాళ్ళందరూ గూడా వచ్చుంటారు. అంటే ప్రతి ఒక్కరికి మనకి ఏదో వీళ్ళకి ఉద్యోగం లేదనో, ఆరోగ్యం బాలేదనో, ఇంట్లో అవును సమస్యలో సార్. ఇవి ఉంటాయి. ఏవో రెండోది సమస్యలు. లేదు ముసలోళ్ళయినాక వచ్చే జన్మలో కర్మ సిద్ధాంతం మనకుంటది హ్మ్. గదా! నేను స్వర్గానికెళ్ళాలి, నాకు మంచి ఇదివ్వు, ముక్తి ప్రసాదించు ఇట్లాంటివేవో వీళ్ళకుంటాయి. ఇదంతా మంచిదే. కానీ ఏమవుతుందంటే లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ లక్షల మందొస్తే మనం ఎవరినో నిందించేయడం పోలీసులదో తప్పనో ఇంకోటో గానీ, హ్మ్. జనం గూడా అలా వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడే తీసుకోండి. 9వ తేదీ మార్నింగ్ 5 గంటలకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. హ్మ్. 90 కౌంటర్‌లు పెట్టారు. 8 సెంటర్‌లు పెట్టి 90 కౌంటర్‌లు పెట్టారు. అవన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు. ఏది ఆ క్యూ లైన్‌లు అవును అవన్నీ సార్. గూడా నీట్‌గానే ఆర్గనైజ్ చేశారు. అవన్నీ చేశారు. వీళ్ళేందండి ముందు రోజు మార్నింగ్ 10కి ఎందుకెళ్ళాలండి ఆ హ్మ్. ప్లేస్‌కి? కరెక్ట్ సార్. అవును. 10కి ఎందుకెళ్ళాలి? అంటే అంటే ఎక్కడ మనకి మేమే మిస్ ఆ! అయిపోతుందో, మేము మేమే ఫస్ట్ ముందుండాలా? చూసేసుకోవాలి. మేమే ఈ ఫస్ట్ దర్శనం ఈ చేసుకోవాలనే ధోరణి ఒక ప్రతి దగ్గర మనకి ఇంతకుముందు గూడా రైల్వేల్లో క్యూలు అవును సార్. చాలామంది క్యూలో నిలబడరు. వాడేదో ఆ! దర్జాగా ఇలా పోతుంటారు. పక్క నుంచి మనకి వెళ్ళిపోవడం. ఈ పిచ్చి ఎక్కువండి. అందరికంటే ముందు అన్న పిచ్చి అందరికి అందుతుందని తెలిసినా గూడా, మాకు కావాలి అవును సార్. ముందనేది ఇండియాలో ఎక్కువ కనపడుతుంది. హ్మ్. మిగతా దేశాల్లో నేను చూడలేదు గానీ, ఎక్కడ పోయినా ఈ పిచ్చి ఒకటుంది. దీన్ని ఈయన ప్రశ్నించారు. మీకు భక్తి ఇప్పుడు ఇదే ముక్కోటి ఏకాదశి ఇంట్లో జరపదు. ఇందాక గూడా నేనొస్తా ఇక్కడ మన సత్యసాయి హ్మ్. నిగమం హ్మ్. చూస్తే ఆ రోడ్డంతా క్రౌడ్. ఎందుకంటే అదేదో ఇంట్లో పూజించుకోవచ్చు కదా! ఇక్కడికొస్తేనేనా అంటే చిన్న అడ్వెంచర్ గావాలి జనాలకి. హ్మ్. సో, రకరకాల కారణాలతో స్త్రీలైతే మంచి బట్టలు కట్టుకొని, చీరలు కట్టుకొని గుళ్ళకి అంటే చాలామంది వైకుంఠ ద్వార దర్శనం ఈ రోజే జరుగుతుంది దూరదర్శన్ అన్న ఈరోజే అనే దీంతో ఒక వస్తారు ఇదుంది. సార్ చాలామంది. సో, ఇది ఈ పిచ్చిని ఆయన అంటే ఏదైనా ప్రతిదానికి ఒక లిమిటేషన్ హ్మ్. ఉండాలా. అది ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోతే పిచ్చిగా మారి అది ఇదవుతుంది. ఇప్పుడు అక్కడ గూడా అంతే. వాళ్ళు నిజానికి పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఒక మహిళకు అస్వస్థత హ్మ్. అయితే తీసుకెళ్ళాలి. చిన్న గేట్ ఓపెన్ చేస్తే తెరుచుకోలేదు. హ్మ్. పెద్ద గేట్ ఓపెన్ చేయాలి. వాళ్ళు ఊహించలేదు. వీళ్ళు అదే పరుగులే సార్. అవును. వీళ్ళకి హ్మ్. ఆల్రెడీ చెప్పాడు. 12 గంటల వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు మీకు టికెట్లు ఇవ్వమని టికెట్లుండవు. చెప్పినాక, హ్మ్. హ్మ్. వీళ్ళు సైలెంట్‌గా ఉండాలి గదా! కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. హ్మ్. నీళ్లు లేవు, భోజనం లేదు, అలసిపోయున్నారు. టికెట్లు ఇస్తున్నారు అనేసరికి వాళ్ళు పరుగులెత్తారు. సో, ఇది అంటే ఫస్ట్ ఎవర్ క్యూలో ఇదే సిస్టమే రాంగ్ ఇక్కడ. దీనికి టోకన్, టోకన్ ఇచ్చేదే అందరికీ హ్మ్. టోకన్ వారీగా ఇస్తామని. మళ్ళీ టోకన్‌లప్పుడే చనిపోవడం అనేది చాలా తీవ్రమైనది. ఇది అన్నిందరికి వర్తిస్తది. ఈయన భక్తి గురించి చెప్తున్నాడు హ్మ్. కాబట్టి హ్మ్. చెప్పాడు. కానీ నిజానికి ఇప్పుడు రాజకీయ సభలలో గూడా ఆ మధ్య చంద్రబాబుది కందుకూరులో చనిపోయారు, గుంటూరులో చనిపోయారు. పవన్ కళ్యాణ్ సభల్లో చనిపోయారు, జగన్ సభల్లో చనిపోయారు. అందరికీ ఈ పిచ్చే ఉంది. హ్మ్. పోటీలు.
అంటే చిన్న వీధుల్లో ఎక్కువ మందిని ఇరికిచ్చి పైనుంచి ఉమ్, డ్రోన్స్ తీసి మాకు ఎక్కువ మంది వచ్చారని తెలుగుదేశం, మాకు ఎక్కువ మంది వచ్చారని జనసేన, ఏంటి గొడవలు? ఉమ్, ఇప్పుడు అమెరికా లాంటి సిస్టమ్ అయితే అవేముండవు. ఎక్కడో ఒక హాల్ బుక్ చేసుకొని ఇద్దరు వాదులాడుకుంటారు, కొంతమంది ఉంటారు. అవును సార్. ఇది టీవీల్లోనూ ఉమ్, చూడొచ్చు. వాళ్ళు టెక్నాలజీ వచ్చింది. ఇది ఇప్పుడు పాతకాలం. అదే విధంగా బ్యాన్ చేస్తే పోతుంది. ఉమ్, పబ్లిక్ సభలకి జరపకూడదు. ఏమన్నా ఉంటే మీరు ఇళ్ళల్లో ఎక్కడ చిన్న హాళ్ళల్లో మాట్లాడుకోండి. అవి ప్రసారం అవి చేసుకోండి. చక్కగా లైవ్ లైవ్ అవును, చేసుకోండి అవును. అనేది చేసుకుంటే ఎవరికి వాడు ఫోన్లలో ఉమ్, చూసుకుంటారు కదా. క్రికెట్ ఎలా చూస్తాము అవును అలాగే సార్. రాజకీయ సభలు ఉండొచ్చు. ఉమ్, అందరూ చేస్తే ఈ గోల ఉండదు. ఒక్కరే చేయమంటే చేయలేరు చేయలేము. ఎవరు. వాలంటరీగా ఎవరు చేయలేరు. ఇది బ్యాన్ చేయాలో మోడీ ప్రభుత్వం ఆలోచించాలి. సో అది ఒకటి. రెండోది సినిమాలకు అవును సంబంధించి. సార్. సినిమా నటులను చూడడానికి కూడా చాలామంది ఆ మధ్య కొంతమంది చెప్తున్నారు. సినిమా హీరోలకి, హీరోయిన్లకి, డైరెక్టర్లకు కూడా చాలా ఇబ్బంది. వాళ్ళు ఎక్కడెక్కడో తాకేయడం, వీళ్ళని గిచ్చేయడం, రకరకాల పనులు చేస్తారంట. ఉమ్, వాళ్ళ వస్తువులు, వాచ్‌లు దొంగిలించడం. ఓ, అంటే దానేదో అమ్ముకుందామని కాదు. వాళ్ళది ఆ తమ దగ్గర ఆ ఉంటే అది క్రేజ్. గ్రేట్. అవును సార్. క్రేజ్ అన్నమాట. ఆ క్రేజ్. అలాగా. సో ఈ పబ్లిక్ జనం గుమికూడడం అనేది ఫస్ట్ తగ్గించడం ఎలాగా? నేను ఆ మధ్య షాపింగ్ కాంప్లెక్స్ గణేష్ కూడా కదా దీనికి కూడా సార్. వెళ్ళి మా ఫ్రెండ్ ఒక ఆమె కాలు ఇరుగ్గొట్టుకుంది. ఆ క్రౌడ్‌లో కాలు రాడ్డేసి అయ్యో. ఏయాల్సొచ్చారు. అంటే ఇటువంటి ఎక్కడ పోయినా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.